ఈ జపాన్ వాళ్ళని చూస్తుంటే ఏ అంతర్జాతీయ సమావేశాలకో లేదా బిజినెస్ మీటింగులకో లేదా యుద్ధానికో వెళ్తున్నట్లుంది కదా. వీళ్ళ పక్కన ఉండే జనాల హడావుడి చూస్తుంటే మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వీళ్ళు బ్యాంకాక్లోని ఈ జపనీస్ టౌన్లో జపనీస్ వాళ్ళకు మాత్రమే దొరికే అమ్మాయిల కోసం వచ్చారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఏరియా బ్యాంకాక్లో చాలా మందికి తెలియని జపనీస్ పీపుల్ కోసం మాత్రమే వెలిసిన రెడ్ లైట్ డిస్ట్రిక్ట్. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు మహేష్ తెలుగు ట్రావెలర్ ఛానల్కు స్వాగతం. నా పేరు మహేష్. మీ అందరికీ క్యారియోకే గురించి తెలుసు అని అనుకుంటున్నాను. సింపుల్గా ఈ క్యారియోకే సెటప్ గురించి చెప్పాలంటే ఒక సాంగ్ ట్రాక్కు లిరిక్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి డిస్ప్లే డివైస్ మీద. సో ఆ లిరిక్స్ను చూస్తూ మైక్లో మనం పాట పాడడమే ఈ క్యారియోకే అంటే. ఇది ఫస్ట్ పుట్టింది జపాన్లో. ఇది వాళ్ళకి ఒక ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్. అక్కడ క్లబ్స్లలో బార్లలో ఇవి కామన్గా ఉంటాయి. ఈ జపాన్ వాళ్ళు దీనికి బాగా అడిక్టెడ్. ఈ సోది అంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా బ్యాంకాక్లో సుఖంవిత్, సాయి 26, 28, 30లలో తిరిగితే ఈ క్యారియోకే బార్లు క్లబ్బులన్నీ కనపడుతూ ఉంటాయి. ఇదంతా జపనీస్ టౌన్ అంటారు, ఎందుకంటే ఇక్కడ జపాన్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళందరూ ఈ క్యారియోకే బార్లు క్లబ్లలో ఎంజాయ్ చేస్తుంటారు, పాటలు పాడుతూ మసాజ్ చేయించుకుంటూ. ఈ సుఖంవిత్ ఏరియాలో కాకుండా వీళ్ళు సాయి తానియా అని సిలోంలో కూడా ఉంటారు. ఈ స్ట్రీట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. డే టైం, నైట్ టైము. పగులుపూట చాలా నార్మల్గా ఒక ప్రాపర్ కమర్షియల్ ఏరియా, టూరిస్ట్ ఏరియా లాగా ఉంటుంది. రెస్టారెంట్లతో, షాపులతో. మీకు ఇక్కడ అథెంటిక్ జపనీస్ ఫుడ్ దొరుకుతుంది. మీరు వీళ్ళ ఫేమస్ ఫుడ్ అయిన రామెన్, సుషి ట్రై చేయాలంటే ఇదే బెస్ట్ ప్లేస్. ఇక్కడ పేర్లు కూడా జపనీస్ భాషలోనే ఉంటాయి అన్ని షాపులకి. ఇదంతా పగులుపూట మాత్రమే. కానీ నైట్ అవ్వగానే ఇదంతా ఒక కరడుగట్టిన రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ లాగా మారిపోతుంది. మీరు అస్సలు ఊహించలేరు. కానీ ఇది కేవలం జపనీస్ వాళ్ళకు మాత్రమే. అంటే ఇండియన్స్ను కానీ, లోకల్ థాయ్ వాళ్ళని కానీ, వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళని కానీ ఇక్కడ అలౌ చేయరు, ఎంటర్టైన్ కూడా చేయరు. నన్ను చూడగానే ఒకడు నీకు ఇక్కడ ఏం పని అని అడిగాడు. Chennai, Mumbai, Delhi, Bangalore. Hey, Bangalore. I have my friend. Okay. I have friend from India. So what is this only karaoke here? Yeah, karaoke. I'll take lady away. You see how Japanese customer. No Indian, no American, no. Only Japanese. Another family. Only Japanese they will allow inside. Yeah. Japanese customer and not Japanese lady. I know. Japanese customers. But girls are Thai girls. కానీ ఇక్కడ దొరికే అమ్మాయిలు మాత్రం లోకల్ థాయ్ అమ్మాయిలే. అందుకే బ్యాంకాక్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్స్ అనగానే ప్యాట్పాంగ్, నానా ప్లాజా, సాయి కోబాయ్ అంటారు కానీ ఈ తానియా గురించి చెప్పరు. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు. అలాగే ఈ జపనీస్ వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని వీళ్ళు పట్టించుకోరు. మీరు ఇక్కడికి రావాలంటే నియరెస్ట్ BTS స్కై ట్రైన్ మెట్రో స్టేషన్ వచ్చేసి సాలా డయాంగ్ స్టేషన్. ఈ స్టేషన్ పక్కనే ఉంటుంది ఈ ఏరియా. దీన్ని లిటిల్ టోక్యో అని కూడా అంటారు. సాయంకాలం చీకటి పడగానే చాలా లైవ్లీగా ఉంటుంది. ఈ క్యారియోకే బార్ల క్లబ్ల సైనీస్ బోర్డులు నియాన్ లైట్లతో దగదగలాడుతుంటాయి కింద నుంచి పైకి వరకు. ఈ క్యారియోకే వెన్యూలు వచ్చి వీళ్ళకి గోగో బార్స్ టైప్ అన్నమాట. ఈ థాయ్ వాళ్ళు ఈ జపనీస్ వాళ్ళ టేస్ట్కు తగ్గట్టు మార్చారు వీటిని. కానీ వ్యాపారం మాత్రం సేమ్ ఉంటుంది. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఈ క్యారియోకే బార్లలో వీళ్ళు పాట పాడు పిల్లని బట్టి అంటారు. ఇక్కడ అమ్మాయిలు నానా ప్లాజా ఏరియా చుట్టుపక్కల దొరికే వాళ్ళకన్నా ఎన్నో రెట్లు మేలు. చాలా బాగుంటారు, చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. మీకు చూస్తూనే అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారో ఒక్కొక్క దాని దగ్గర అని. జపాన్ వాళ్ళు డబ్బులు ఎక్కువ పెట్టడానికి రెడీ కాబట్టి మర్యాదలు కూడా చాలా బాగుంటాయి. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఎంటబడుతున్నారని చెప్పేసి. మీరు బ్యాంకాక్ వచ్చినప్పుడు ఖాళీగా ఉంటే ఈ ఏరియాకి వచ్చి ఒక లుక్ వేయండి. మీకు జపనీస్ స్టైల్ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. వాళ్ళకి ఎక్కువ బేరాలు లేకుంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ కన్ఫర్మ్గా చెప్పలేను. దీనికి దగ్గరలోనే ప్యాట్పాంగ్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ అలాగే నైట్ మార్కెట్ కూడా ఉంది. సో మీరు ఇక్కడికి వచ్చారంటే అవి కూడా చూడొచ్చు.
సో ఇది బ్యాంకాక్లో చాలా మందికి తెలియని జపనీస్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ గురించి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జాయిన్ లేదా థ్యాంక్స్ బటన్ ద్వారా నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎవరూ చూపించని చెప్పని కంటెంట్ గురించి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి వీడియోస్కు యాడ్స్ రావు. అలాగే మహేష్ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.